ఓం నమో వెంకటేశాయ. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీరామకృష్ణ గురవే నమః. విక్షరో రోహితో మార్గో హేతుర్దామోదరः సహః మహీధరో మహాభాగో వేగవానమితాశనః. శ్రీ విష్ణు సహస్రం 40వ శ్లోకంతో నామస్మరణ చేసుకుని భీష్మ ఉపదేశం విందాం. ఇంద్ర ప్రహ్లాద సంవాదం విన్న తరువాత ధర్మరాజు, పితామహ, విధి ప్రకారమే సర్వం జరుగుతూ ఉంటుంది, నిజమే. అయినా ప్రజాపాలకుడైన ఒక రాజుకు లక్ష్మీభ్రంశం ఏ కారణంతో కలుగుతుంది తెలుసుకోవాలని ఉంది అని ప్రశ్నించాడు. భీష్ముడు దయాహృదయంతో వాత్సల్యంతో చెప్పసాగాడు. ధర్మనందన, ఈ సత్యాన్ని తెలియజెప్పే ఇంద్రబలి సంవాదం ఉంది, చెబుతాను విను. ఒకసారి దేవేంద్రుడు రాక్షసులను జయించి బ్రహ్మలోకానికి వెళ్ళి సర్వలోకాధిపతి బలిచక్రవర్తి ఇంతకు ముందు మహాసంపదతో ప్రకాశించేవాడు, ఇప్పుడు ఎక్కడున్నాడో అని అన్నాడు. ఇంద్రుని అభిప్రాయం గమనించి ఆయన, నీ ఆలోచన మంచిది కాదు, అతనికి హాని చెయ్యను అని మాట ఇస్తే చెబుతాను అన్నాడు. ఇంద్రుడు సరేనన్నాడు. ఒక కొండ గుహలో జంతు రూపంతో దాక్కుని ఉన్నాడు అని బ్రహ్మ చెప్పగా ఇంద్రుడు అక్కడికి వెళ్ళి అతని దీన పరిస్థితిని చూచి ఎగతాళి చేశాడు. బలి ఆ ఎగతాళికి చెలించకుండా నిగ్రహంతో మాట్లాడాడు. కానీ ఇంతలో అతని నుండి ఒక అపూర్వ మనోహర స్త్రీమూర్తి వెలువడింది. ఇంద్రుడు ఆశ్చర్యంతో ఆమె గురించిన వివరాలు అడుగగా, దేవేంద్ర, నన్ను లక్ష్మి అంటారు, వైభవమని తేజస్సు అని కూడా పిలుస్తారు. నా గురించి మీకెవ్వరికీ తెలియకపోవడంలో ఆశ్చర్యమేమీ లేదు. సత్యం, ధర్మం, దమం, దానం ఇవి నా నివాస స్థానాలు. ఈ గుణాలతో కూడి పరాక్రమవంతుడైన వ్యక్తి దగ్గర నేనుంటాను. బలిచక్రవర్తిలో ఇంతకుముందు ఇవన్నీ ఉండేవి. అతడు గర్వించి అన్నీ వదిలివేశాడు, అందువల్ల నేను కూడా అతన్ని వదిలి వచ్చాను. నీవు ఈ గుణాలతో కనిపిస్తున్నావు, వస్తున్నాను, జాగ్రత్తగా రక్షించుకో అని ఆ తేజోరూపిణి ఇంద్రునిలో ప్రవేశించింది అని భీష్ముడు వివరించాడు. ఈ ఘట్టంలో లక్ష్మి అంటే కేవలం ధనం అని కాకుండా తేజస్సు, వైభవం మొదలైన సమగ్ర లక్ష్మీ శక్తి అని అర్థమవుతుంది. అది నిలవాలి అంటే వ్యావహారిక దృష్టితో సత్యం, ధర్మం, ఇంద్రియ నిగ్రహం, దానగుణం ఇవి ప్రధానంగా ఉండాలి అని తెలుస్తోంది. మరొక విధంగా ఎప్పుడైనా లక్ష్మి నిలువలేదు అంటే మనం ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఈ గుణాలు మనలో లోపించాయేమో అని గమనించుకొని సరిదిద్దుకోవాలి అన్నమాట. దీనికి అనుగుణంగా ధర్మరాజు, పితామహ, ఏదైనా దుర్దశ ప్రాప్తిస్తే మానవుడు ఏ విధమైన ప్రవర్తనతో ఉండాలి అని ప్రశ్నించాడు. భీష్ముడు స్పష్టంగా సూటిగా చెప్పాడు, ధైర్యమే ఏ దుర్దశ నుండైనా తేరుకోవడానికి మూల ఆధారం అని. ధృతి ఆరోగ్యమునొసగును, ధృతి ఉజ్వల లక్ష్మిదెచ్చు, ధృతి కీర్తి సమున్నతి జేయు, కాలగత్యవగతి గలిగిన కలుగు ధృతి వికార విదూరా అని అన్నాడు. ధైర్యమే ఆరోగ్యాన్ని ఇస్తుంది, అద్భుతమైన వైభవాన్ని ఇస్తుంది, అప్రతిహతమైన కీర్తినిస్తుంది.
ఇన్ని మంచి ఫలితాలనిచ్చే ధైర్యం ఎలా వస్తుంది అంటే కాలగతి పైన సరైన అవగాహన ఉంటే వస్తుంది. ధర్మనందన, నీవు వికార విదూరుడవు. ఎన్ని కష్టాలొచ్చినా ఆందోళన చెందకుండా స్థిరంగా నిలిచావు. కనుకనే లక్ష్మి నీ దగ్గర నిలిచింది. నీకు కాల గమనాన్ని గురించిన మంచి అవగాహన ఉంది. ప్రహ్లాదుడు, నముచి, బలి వీళ్ళు రాక్షసగణంలోని వారే అయినా కాలగతిని తెలిసిన జ్ఞానులు. ప్రహ్లాదుని మానసిక దృఢత్వాన్ని గమనించావు గదా. ఇక నముచి, అతని తల్లి ధనువు గనుక అతడు దానవుడు అనే వర్గంలో చేరాడు, అంటే రాక్షస వర్గం. దేవదానవుల యుద్ధంలో ఒకసారి అతడు ఓడిపోయి రహస్య ప్రదేశంలో దాక్కున్నాడు. ఇంద్రుడు తెలుసుకొని వెళ్ళి అతనితో, అన్నీ కోల్పోయి కూడా ఇంత నిశ్చింతగా ఎలా ఉన్నావు అని అన్నాడు. అందుకు నముచి చెప్పిన సమాధానం, మేలు కీడును నరుబొందు కాలముల అవశ్యమును, వాని కోరిన వచ్చుటయును వినుము త్రోచిన పోవుటయును సురేంద్ర కలదెవానికి, కావున వలదు చింత, కావున వలదు చింత. సుఖదుఖాలు కాలానుసారంగా వస్తూ పోతూ ఉంటాయి. అది తప్పదు. కోరితే రావడానికి, వద్దంటే పోవడానికి అవకాశమే లేదు గదా. ఇది కాలగతి. కనుక చింతించటం వృధా అని అన్నాడు నముచి. ఇదే విధంగా బలిచక్రవర్తి కొండ గుహలో ఒక జంతు రూపంలో దాక్కొని ఉన్నాడు కదా, ఇంతకుముందు చూశాము. ఇంద్రుడు అతన్ని కూడా ఇలాగే ప్రశ్నించి ఇదే విధమైన సమాధానాన్ని పొందాడు. బలిచక్రవర్తి అన్నాడు, ఇంద్ర, ఈ కాల ప్రవాహంలో ఎంతమంది ఇంద్రులు పోలేదు, ఇంద్రులేమి బ్రహ్మలు మాత్రం ఉంటున్నారా? కాలగతి తెలుసు కనుక నాకు కలత లేదు. కాలగతి గనుట శాంతికి మూలంబై, అంతరంగమునకు ఆత్మమయత్వాలంబనంబునిచ్చు, తదాలీనుండైన పురుషుడు అక్షోభ్యుడగున్, అక్షోభ్యుడగున్. కాలగతి తెలుసుకున్నందువల్ల మనస్సు కుదుటపడుతుంది. అంతరంగం ఆత్మానంద పూర్ణమై దానివల్ల హృదయం ప్రసన్నమవుతుంది. ఆ స్థితిలో ఆందోళనకు అవకాశమే లేదు అన్నాడు బలిచక్రవర్తి. ఇంద్రుడు, మంచి ఎక్కడున్నా అది అందరికీ ఆదరణీయమే అని వారిని ప్రశంసించి వెళ్ళాడు అని భీష్ముడు వివరిస్తూ ఉండగా అందరూ ఆశ్చర్యంతోనూ ఆనందంతోనూ పరవశించారు. ఇక్కడ ధైర్యం ఎలా వస్తుంది అంటే, సాధారణంగా ఎవరైనా చెప్పే సమాధానం అలా ఉండాలి అంతే అని. కానీ భీష్మ ఉపదేశం దానికి ఒక మార్గాన్ని చెప్పింది. కాలగతిని అర్థం చేసుకోవడం అని. ఇలా మార్గం చూపి ధైర్యాన్నిచ్చి దాని ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కూడా ప్రసాదించిన మహాభారతానికి వ్యాసుల వారికి కృతజ్ఞతాపూర్వక నమస్సులు సమర్పిద్దాం. ఓం నమో వెంకటేశాయ.